అవుతుంది. ముందు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటో తొందర? చెప్పాల్సింది చెప్పకుండా అంతా చెప్పేశారుగా, ఇంకేముంది? ప్రతి నెల జీతం మీ చేతికి చేయాలి. వేస్ట్ ఖర్చులు చేయకూడదు. మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి. అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది. ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దేనికి 20,000. అమ్మో, అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూనే 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా, పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం, పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందో? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. అమ్మో, 30,000? వద్దు. ఒరే తమ్ముడు, ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా. ఏదైనా జరిగితే హాస్పిటల్ కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో, రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్ళే వద్దు. ఏంటి బామ్మరిది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే, మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచినాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు, ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ గా అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నన్ను నేర్పుతావు కదా, నువ్వు ఎట్టుకో బామ్మరిది. కలెక్షన్లు బడ్జెట్ పద్మనాభం పద్మనాభం. చిలక, అసలు ఈ పర్సుల్లో డబ్బులు దాచుకోవడం అనేది ఎవడు కనిపెట్టాడో గాని ఆడేనే మన జేబు దొంగలకి కులదైవం. ఒరే బాబాయ్లు, వాగుడాపి పని చూడండి. ముందు డ్యూటీ, తర్వాత అసుకు. చిలక, ఏంటిది ఇంత నల్లగా ఉన్నాయి? ఏంటి డబ్బులు? దీన్నే నల్ల డబ్బు అంటారు, బ్యాక్ మనీ. ఏంటి డబ్బుల్లో కూడా బ్యాక్ మనీ, వైట్ మనీ రంగులు ఉంటాయి? ఉంటారా? తొండ ముదిరితే ఊసరి వెళ్ళినట్టు వైట్ మనీ ముదిరిపోయిందనుకో బ్యాక్ మనీ అయిపోద్ది. ఇదేంట్రా బాబాయ్, ఇదేదో ఎగ్జిబిషన్ లో పెట్టాల్సిన పాత పర్సులా ఉందే. వారిని, ఇది రామే మాస్టర్ అనే బడిపంతులదిరా. ఇవన్నీ అప్పుల సీట్లు, మారువాడి సీట్లు, పెళ్ళ మందుల సీట్లు, చిల్లర 50 పైసలు. ఒరే బాబాయ్లు, ఈ పర్సు కొట్టింది ఎవరా? నేనేనే. చేతిలో గొడుగుతో శవంలా నడిచేడుతున్న శాల్తీ జేబులో నుంచి కొట్టేశా. నీకెన్నిసార్లు చెప్పానురా, ఒళ్ళు బలిసిన వాడు పర్సు కొట్టాలి తప్ప కడుపు కాలేవాడు జోబు కొట్టకూడదని. తేరగా దేశం మీద పడి దోచుకుని బ్యాంకుల్లోనూ ఇనపెట్టుల్లోనూ పర్సుల్లోనూ దాచుకునేవాడు సొమ్ము దొంగతనం చేయడం తప్పు కాదురా. కానీ కన్నీళ్లలోనూ కష్టాలలోనూ అప్పులతోనూ బ్రతికేవాడు సొమ్ము దొంగతనం చేయడం మహా పాపంరా. ఈ సంగతి నేను చాలాసార్లు చెప్పాను చిలక ఈ సుబ్బులు గాడికి. వీడు దొరికిపోయి తండ్రులు తింటారనే భయంతో ఎర్రదో జేబులో చేతులు పెడతాడు. అది కాదే చిలక, ఆరు బాధల్లో ఉన్నారు, మనకట్టా తెలుసుద్ది. ఒరే, పేదోళ్ల బాధలు వాళ్ళ మొహాలు చూస్తే తెలుస్తీరా, వాళ్ళకున్న కష్టాలు వాళ్ళ కళ్ళల్లో చూస్తే కనపడతీరా. ఆడు మొఖాలు చూడే జేబులే చూస్తాడు. సర్లేరా, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఈ పర్సులో డబ్బులు పెడుతున్నాను, ఇందులో అడ్రస్ చూసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళెవరికి కనపడకుండా వాళ్ళ కిటికీలోంచి లోపల పడాయి. ఇందులోంచి ఏమన్నా నొక్కేయాలని చూసావో నీ పేక నొక్కేస్తాను రా బాబాయ్. మరీ అంత కాదులేవే. ఏమండి, మీ ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఏంటిరానమ్మా నీళ్ళంటావేంటి? మన ఇల్లు అనాలి. ఇక నుంచి ఇంట్లో దీపం వెలిగించే మాలచ్చేవి నువ్వే కదా. దీపం వెలిగించక్కర్లా, స్విచ్ నొక్కితే లైట్లు వెలుగుతాయి. అది సరిగని బాబు, అయ్యగారు లోపలే ఉంటారా? ఏ అయ్యగారు? అదేనండి, పెద్ద అయ్యగారు, మన బాబు గారు నాన్నగారు. అదండి, లోనకెళ్ళారికి నా పేస్ చూపించేద్దాం. ఏం చూపించాలి? పేస్. గొప్ప తాజ్మహల్ పేస్ చూపించడానికి 310 పేజీ నువ్వు. ఇదిగా నీతో చిన్న లిటికేషన్ మాడాలరా. మనకిప్పుడు దారి ఏమిటి? మనకి అనొద్దు, నీకు అను. నాకు దారి ఉంది, అడ్డదారి. గోడ దూకి పారిపోతాను. బాబులో నీకే. గేటు దగ్గర మీ ఆవిడ ఉంది, కూడా చిన్న పందిపిల్ల ఉంది. ఇది అన్యాయం గురు. మూటలు మోసుకుని నా మానాన్ని బతికేవాడిని. అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇందులో దించింది నువ్వే కదా. నువ్వు మాత్రం డింగ్ 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 పిల్ల కావాలి, పెళ్లి కావాలి, పిల్ల కావాలి, పెళ్లి కావాలి. అందుకనే సెటప్ చేశాను. సర్లే, ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు, ఇప్పుడేం చెయ్యాలో చెప్పు గురు. వస్తున్నా. నమస్తే డైరెక్టర్ గారు, బాగున్నారా? నువ్వే. షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్సర్ ఓకే అన్నాడా? ఫైనాన్స్ అంతా ఓకే, కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు. ఏమిటి సార్, ఇల్లేమన్నా ప్రాబ్లమా? అదే, ఇల్లే ఉంది, ఇల్లు బంగారం. కాకపోతే ఉన్నదంతా కథలోనే. స్టోరీ ఆ స్టోరీ ఏదో తొందరగా తెలుసుకోండి. మీరు మొదలెట్టే టైంకి ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోల్డ్ మంది అడుగుతున్నారు. నన్ను ఎదిరిస్తున్నావురా? అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నాన్న, ఇది తాతయ్య గారు ఆస్తి. లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా తీసుకో నాకు బాగా తెలుసు. లాయర్ నోటీసే కాదురా,
పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు. అప్పుడు కూడా నీకు నయా పైసా రాదు. ఎందుకు రాదో నేను చూస్తాను. చూడు. అదేంటి గురు, కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు. వచ్చేసింది ఐడియా వచ్చేసింది. నువ్వు మీ నాన్న మీద కేసు పెడుతున్నావు. మా నాన్న? ఇంకా అర్థం కాలేదా? బయట గేటు దగ్గర రాణి ఉంది కదా, రాణి దగ్గరికి వెళ్ళి, రాణి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు, నన్ను బయటికి పొమ్మన్నాడు, ఆయన ఉండమంటే ఎంత, పొమ్మంటే ఎంత, ఆయన మీద కేసు వేసేస్తాను, కోర్టుకు లాగేస్తాను, అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రెచ్చిపో. ఇంత దరిద్ర కొట్టు ఐడియాలు నీకు ఎలా వస్తాయి గురు? నాకు దొరికేవని దరిద్ర కొట్టు కేసులే కదా. రాదా రా బాబు, నన్ను వదిలిపెట్టండి గిరీశం గారు. కాదు, నన్ను వదిలిపెట్టండి. ఆయన అంతు చూస్తాను. వద్దు, ఆయన అంతు చూస్తాను. ఇది నా మాటగా రాస్తే నాకు మాట ఇవ్వనంటాడా? నువ్వు అంత నా మాట ఏమిటండి? ఏమిటి గొడవ? ఏమైంది? ఏం లేదమ్మా, మీ పెళ్లికి రాజావాడు నన్ను ఒప్పుకోలేదు. ఆస్తిలో సింగిల్ రూపీ కూడా ఇవ్వనన్నాడమ్మా ఇంట్లోంచి. ఇదేమిటండి ఇంత కూడా వచ్చి పడింది? నువ్వేం కంగారు పడుతున్నా, ముందు కారెక్కు. ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలేం అనుకుంటారా? ఏ చెట్టు కిందైనా బతకగలం. కేసు వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది. మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇలాంటివి వందళ్ళు కట్టిస్తా. నువ్వు పదరాని. బాబు, నేను ఒకసారి వెళ్ళి మాట్లాడుతుండండి. ఏంటి మాట్లాడేది వంకాయ? ఆయన దగ్గర గన్ను ఉంది, పెట్టాల్సిన చోట పెట్టి పట్టు పనిపించాడు అనుకో, 1 2 అవుద్ది, 2 4 అవుతాయి. 4 5 అవుతున్నాడు. ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు? మీరు విన్నారుగా, చెల్లిగా ఇవ్వనంటున్నాడు, కోర్టు కేసు అంటున్నాడు. అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు. బాగా చెప్పేవారా? వెళ్ళు. అయితే నేను వెళ్ళి మాట్లాడినా పెద్ద సుఖం ఉండేది కాదనమాట. పోటు పొడిస్తే కడుపు వచ్చి బయటకు వస్తాయి. ఎక్కండి. ఏమండే, అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ ఇంట్లోనే దిగబోతున్నారా? వాళ్ళకం చూస్తుంటే ఇదేదో హోటల్ లాగుందే. లాగుందేంటి? హోటలే. దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరా. అదేం కుదరదు. అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఈ బండిలోంచి కూడా కాలు తీసుకుని పెట్టను. ఆహా, నువ్వు కాళ్ళు చేతులు ఒళ్ళని టాక్సీలో పెట్టుకో, మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం. పదరాని. సరే. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఏమే, శివరాత్రి జాగరణ అయిపోయింది కదా, కాస్త టిఫిన్ పెట్టవే. ఉండండి, చేసి పెడతాను. ఎప్పుడు పెడతావా? నీ పూజలు తగులాడు అయిందే పొద్దున్నే. ఎందుకు మావయ్య అత్తయ్యని టెన్షన్ పెడతావు? రాత్రంతా ఉపవాసం చేసి అత్తయ్య వాడిపోయిన తులసి చెట్టులా ఎలా అయిపోయిందో చూడు. నువ్వు మాత్రం ఎంత నీరసంగా ఉన్నావు. పదమ్మా, టిఫిన్ చేసి పెడతాను. అలాగే రా. వదినా, కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు పడుకోవచ్చా? వద్దమ్మా, వద్దు. ఇప్పుడు పడుకుంటే ఉపవాసం చేసిన పుణ్యం రాదు. రా, వంట పని చేద్దాం. పద. అద్భుతం. నీ చేతిలో ఏ మహత్యం ఉందో కానీ నిజంగా చాలా బాగా చేసావయ్యా కూర. నేను భోంచేసిన విషయం మటుకు ఎవ్వరికీ చెప్పకే. అసలు మీ మామయ్య పెట్టే టెన్షన్స్ వల్లేనయ్యా నాకు ఈ బీపీ షుగర్ వచ్చాయి. మీ నాన్నకు అసలు దేవుడంటే భక్తి లేదు. చదువు సంధ్య లేని మూర్ఖుడైనా దేవుడంటే భయపడతారు. కానీ మీ నాన్న ఒట్టి బొండ మనిషిరా. ఏంటి మమ్మీ, రాత్రి నువ్వు అత్తయ్య భోంచేశారా? మరి చిన్నత్తయ్య నువ్వు? నేను కూడా వీళ్ళ తర్వాత తిన్నానేమో. అందుకే ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. యూర్ రైట్ బావా. బావార్చి హోటల్కి వెళ్ళి చికెన్ సూప్, చికెన్ బిర్యానీ తినొచ్చా?